ప్రతి ఒక్క పెట్ పేరెంట్స్‌కి ఈ విషయం తెలుసో తెలీదో నాకైతే తెలీదు. మా మమ్మీ అయితే ఏదో వీడియోలో చూసిందంట. సో, వీడియోలో చూడడం ఆలస్యమే నాతో ఇంకా ప్రయోగించడం కూడా స్టార్ట్ చేశారు. ఏంటి అనంటే ఏదైనా క్లాత్‌తో కానివ్వండి, లేదనంటే ఇలా ఏదైనా తాడుతో కానివ్వండి, మాకు వచ్చి బొమ్మలు ఏమైనా ఉంటాయి కదా! ఇలా తాడుతోటి. సో, అలాంటి వాటితోటి మాకు ఇలా గేమ్ ఆడించారనుకోండి, మా నోట్ల నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ ఏదైతే ఉందో అదంతా పోతుందంట. అంటే మా పళ్ళు అనేది కూడా క్లీన్ అయిపోతాయంట. సో, అందుకనే డ్యాడీ నాతో ఇలా ఆడిస్తున్నాడనమాట. ఏంటంటే క్లీన్ అయిపోవాలి, మా పళ్ళు క్లీన్ అయిపోవాలని చెప్పేసి డ్యాడీ ఆడిస్తూ ఉన్నాడు. డ్యాడీకి కూడా ఎక్సర్సైజ్ అవుతుంది, నాకు కూడా గేమ్ ఆడినట్టు ఉంటుంది. అండ్ నేనైతే చాలా అల్లరి పిల్లని, నేనైతే ఇలా గేమ్స్ ఆడడంలో అయితే ఫస్ట్ ఉంటాను. చిక్లెటే అబ్బా, చిక్లెట్ తోటి మా మమ్మీకి అయితే తల ప్రాణం తోకొస్తుంది. ఎందుకంటే చిక్లెట్ అసలు ఆడని కూడా ఆడడు. చిన్నప్పుడు చిక్లెట్ కూడా ఆడేవాడంట, కానీ ఇప్పుడు పెద్దదయ్యాక ఆడట్లేదు. నేనేంటనంటే నాకు 2 ఇయర్సే, నేను మాత్రం ఇలా ఆడుతూనే ఉంటాను. డాడీ చూడండి ఎలా లాగేస్తున్నాడో. మా మమ్మీ వీడియో తీస్తూ కూడా అంటూనే ఉంది, పళ్ళు ఇరిగిపోతాయి, దాని పళ్ళు ఊడిపోతాయి, మిల్కీ మరీ తొర్రిదైపోతుంది అని చెప్పేసి మా మమ్మీ ఒక తీరుగా అరుస్తూ ఉంది. మా డాడీ చూడండి మొత్తం అంతా ఆ తాడుతోటి నన్ను కొట్టుకుంటూ అలా లాగేస్తూ ఉన్నాడు. నేను ఒక్కసారి నాకు తాడు దొరికిందంటే చూడండి ఎలా లాగేస్తున్నాను. నా బలమంతా పెట్టి డాడీని లాగేంత బలంతో లాగేస్తున్నాను కదా, నేనే గ్రేట్ కదా, ఈ గేమ్లో అయితే నేనే విన్ అయ్యాను అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కానీ డాడీ విన్ అయ్యాడు అనుకోండి, కానీ అలా చెప్పుకోవాలి కదా, మరి బాగోదు కదా. సో, అందుకనే చెప్తున్నాను అనమాట. సో, వీడియో లైక్ చేయండి. బాయ్, మళ్ళీ కలుద్దాం.